ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేలో రాబోతున్న ఈ గెస్ట్ అల్లువారి ముద్దుల కొడుకు అండ్ గౌరవంగా కొత్త జంటని మనకి పరిచయం చేసి ఇప్పుడంతా శ్రీరస్తు శుభమస్తు అంటున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అల్లు శిరీష్. సో శిరీష్, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండే. థ్యాంక్ యూ. అండ్ ఎన్నో రోజుల నుంచి ఎదురు సీజన్ వరకు నన్ను పిలవలేదు, గుర్తు. అయ్యో అంటే నేను ఇందాక కూడా అనుకుంటా ద కైండ్ ఆఫ్ ఎంట్రీ, ఆ పాటకి మీరు ఎంట్రీ ఇస్తుంటే పెళ్లి కొడుకులాగే వస్తున్నారు మీరు. నిజంగా ఆ పాటకి తగ్గట్టే ఉంది. సో సూపర్ సండే కాబట్టి ఈ రోజు సండేని సూపర్ గా తయారు చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. డన్. సో అంతా మీ చేతిలో ఉంది. మీ గురించి బోల్డ్ విషయాలు నేను మాట్లాడుకోవాల్సినవి, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు. లెట్స్ గో ఫర్ ఇట్. yes. సో అందరూ పిలిచే పేరు సిరి. ఐఫోన్ వల్ల వచ్చిందా, మామూలుగా అలా వచ్చిందా? జస్ట్ శిరీష్ ని ట్రిమ్ చేస్తే సిరి అయిందండి. సిరి అయింది. సో శిరీష్ చిన్నప్పుడు అల్లరి పిల్లాడా, మంచి అబ్బాయా, బాగా చదువుతాడా, లేకపోతే ఏ టైప్? మాక్సిమం అల్లరండి. మధ్యలో స్కూల్ నుంచి పంపించేస్తాను కూడా అన్నారు. డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఉంటే వార్నింగ్ స్లిప్ అని ఒకటి ఇస్తారనమాట. ఓకే. 3 వార్నింగ్ స్లిప్స్ ఇస్తే దే హ్యావ్ టు సస్పెండ్ ద స్టూడెంట్. సో ఇంకా థర్డ్ ఇస్తుండగా ఫైనల్ గా మా మమ్మీ రిక్వెస్ట్ చేసి ప్లీజ్ విల్ కంట్రోల్ హిస్ బిహేవియర్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి దే స్టాప్ ఇట్. బట్ స్కూల్ బాగా చేసేవాడిని. బాగా చేసేవారు. సో మీ ఎడ్యుకేషన్ స్కూల్ పార్ట్ వరకు మొత్తం చెన్నైలో చెన్నైలో చేసి. సో ఇక్కడ మాకు తెలుగు అల్లర్లు తెలుసు, తమిళ అల్లర్లు ఎలా ఉంటాయి స్కూల్లో? తమిళ్ అల్లర్లు అంటే యాక్చువల్లీ సిబిఎస్ఈ స్కూల్ కనుక తమిళ్ మాట్లాడకూడదు స్కూల్లో, ఎక్సెప్ట్ తమిళ్ క్లాస్ తప్ప. ఇంగ్లీష్లోనే ఉండేది. ఇంగ్లీష్లోనే ఉండేది తమిళ అల్లర్లు. బట్ అందులో అంతా మళ్ళీ కొట్టుకోవడం, క్రికెట్ ఆడడం, డే మచ్చా ఇప్పుడు ఇది అదే భాష, యాస అన్ని వేరే ఉంటాయి. తమిళ అల్లర్లు అంటే ఇవన్నీ స్కూల్కి వెళ్ళే పిల్లలు మాట్లాడినట్టు చెప్పారు మీరు. క్లాస్ రూమ్ లో ఏం చేస్తారని నేను అడిగింది. క్లాస్ రూమ్ బయట ఏం చేస్తారు? ఆ భాష ఇప్పుడు నేను మాడలేను. శాటిలైట్ రైట్స్ ఒప్పుకోవు కదా, ఛానల్ బ్యాన్ చేస్తారు నన్ను. అల్లరంటే బాగా డబాయించేవాడిని అందరినీ. వెయిట్ అంటున్నా ఏంటో మనకు చిన్న గ్యాంగ్ ఒకటి ఉండేది. గ్యాంగ్ వేసుకుని ఎక్కువ మాట్లాడుతుంది ఏంటి అడా ఓవర్ అప్ అంటే చిన్న హుందా. అమ్మాయిలంటే చిన్న డిసిప్లిన్, చిన్న అమ్మ ఆడు వచ్చేస్తున్నాడు బాబాయ్ అని చెప్పి ఏడిపించి ఆ టైప్లో. సో ఎగ్జామ్లు బాగా రాసేవాళ్ళని విన్నాం మేము. ఓకే అంటే 65-70 అంతే. అది ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో రాసేవాళ్ళ, ఇంటర్నెట్ సెంటర్ లో రాసేవాళ్ళ? ఏంటి ఇంటర్నెట్ సెంటర్ లో రాయడం ఏంటి? లేదు క్లాస్ లోనే రాసేవాళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, మీరు బయట ఉంటారు, ఆయన లోపల ఉంటారు. మీ అమ్మగారు కార్ వచ్చి ఆగుతుంది, కార్ లో మీరుంటారు, అబ్బాయి బయట ఉంటాడు. అయ్యో మీకు గలంతా ఎవరు చెప్పారు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అదే ఇంకా ఇప్పుడు ఇచ్చారండి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు తెలిసినోడు రాస్తాడు, తెలియనోడు ఏం చేస్తాడు? ఇంకా బొమ్మలు గీలేము, అక్కడ కూర్చుంటే డిప్రెషన్ వస్తుంది. ఒక్కొక్కటి ఎడిషనల్ షీట్ అది ఇంకా కాలుతుంది కదా. ఇంకా ఎడిషనల్ అంటే ఎవరు రాయమన్నాడు? కాదు అంటే 2 hours గడవాలి. ఎగ్జామ్ రాసి వచ్చామంటే ఇంట్లో చెప్పాలి కదా. 3 hours ఎగ్జామ్, 1 hour అయిపోయాక ఇంక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి తర్వాత 3 hours బాగా కష్టపడి వచ్చాను, బాగా వచ్చింది. సో ఆ రోజు సిచ్యువేషన్ ఏంటో నేను చెప్తాను, వాళ్ళకి ఏం జరిగిందో. సో వీళ్ళ ఫ్రెండ్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రావడం, మీ అమ్మగారు కారులో కూర్చుని ఉండడం, అండ్ కార్ అద్దం తీసి ఆ అబ్బాయిని పిలిచి సిరి ఏడమ్మా అంటే లోపల ఎగ్జామ్ రాస్తున్నాడు ఆంటీ అంటే కార్ డోర్ తీసి మరి లోపల ఉన్నాడు ఎవడు. సో ఇలా బంక్స్ కొట్టడం ఒక ఎత్తు, ఇది సర్వసాధారణం, అందరూ కొడతారు. కంపల్సరీ కొట్టాలి, లేకపోతే లోక జ్ఞానం రాదు. పర్ఫెక్ట్ గా చెప్పు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు. మా డాడీ ఎంకరేజ్ చేశారు. అది నువ్వు కాలేజ్కి వెళ్తున్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా క్లాస్ రూమ్ బయట ఎక్కువ నేర్చుకుంటూ ఉంటా అన్నారు. బట్ తర్వాత నన్ను చూస్తే నేను క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దానికన్నా క్లాస్ రూమ్ బయట నేర్చుకోవడం ఎక్కువ. అసలు నిజం, అసలే ప్రపంచం అక్కడ. నేను ఎందుకు అరవింద్ గారి సినిమాలు అంత కమర్షియల్ హిట్ అవుతాయా అనుకున్నాను నేను. సార్ మీ దగ్గర మామూలు లాజిక్ లేదు సార్, మీలాంటి వాళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ ఒక కోచింగ్ ఇవ్వాలి సార్ చేత. మా బయట ప్రపంచం చాలా ఉంది. యాక్చువల్గా నువ్వు లెంత్ ఉంటుందంటే మా డాడీ గురించి ఒక స్టోరీ చెప్తారు. తప్పకుండా ప్లీజ్. స్కూల్ అప్పుడు ఇలాగే ఏదో అల్లరి చేస్తానని చెప్పి డాడీ కొడుతున్నారు అనమాట. కొడుతుంటుంటే మా నాన్నమ్మ వచ్చి అడ్డుకున్నారు. ఎందుకు కొడుతున్నావు ఇది అంటే, అడు స్కూల్లో అల్లరి చేస్తున్నావు అంటే మరి నువ్వేం చేసావు చిన్నప్పుడు? మేము కొట్టామా?
సో ఆ చిన్న రౌడీజం, ఆ చిన్న డామినేషన్ అలా అనేది జెనెటిక్ గా వస్తుంది. సో నాట్ మై ఫాల్ట్. తప్పు మనది కాదండి. జీన్స్ ఏం చేస్తామండి. ఏం చేస్తా. సో అసలు విషయం ఏంటంటే ఇలా ఇప్పుడుండే స్టూడెంట్స్ కూడా నిజంగా బంక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత స్మార్ట్ అయిపోయారంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు బంకు ఎప్పుడెప్పుడు కొట్టాలి, ఎన్ని బంకులు కొడితే అటెండెన్స్ సరిపోతుంది, ఎన్ని బంకులు కొడితే ఇంటికి ఫోన్ రాకుండా ఉంటుంది, ఏ కాలేజ్ ప్రొఫెసర్ లెక్క చూసుకోకుండా అటెండెన్స్ ప్రాక్సీ ఇవ్వచ్చు, ఎక్కడైతే 65 వరకు అటెండెన్స్ ఉంటాయి చాలు, ఏ అటెండెంట్ మనకు రాపోయినా టిక్లేస్తాడు. చాలా మందికి చాలా ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్నది. సో ఎస్, మీరు మీ పేరు? తరులత. అంటే ఏంటి? తరు అంటే వృక్షం, లత అంటే తీగ. వెరీ గుడ్. నేను అదే అనుకున్నాను యాక్చువల్గా. భలే వచ్చింది పేరు. ఏం చేస్తూ ఉంటారు మీరు? బీటెక్ 3rd year. ఫస్ట్ టైమా? పాత సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయమ్మా? అలా ఏం లేవు. అయినా టీవీలో ఏం చెప్తాంలే ఉన్నా కదా. అటెండెన్స్ ప్రాబ్లం ఈ మధ్య స్టూడెంట్స్ కి చాలా ఉంటుంది. మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ యు సే? అంటే బంక్స్ కొట్టినప్పుడు పక్క అబ్సెంట్లు పడతాయిగా. పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాక్సీ చెప్పాలి. ఎవరు చెప్పాలి? సేమ్ మీలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు చెప్పాలా? కాదు, ఆ సినిమాలో టీచర్ కమలిని ముఖర్జీలా ఉంటే అప్పుడు అటెండెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కాలేజెస్ అది నోట్ చేసుకోవట్లేదు. అది నోట్ చేసుకోవట్లేదు. సో మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదు? ఏ సబ్జెక్ట్ ఇష్టం లేదు? అదే క్వశ్చనే ఆన్సర్ లాగుంది ఇప్పుడు. ఏదో నా క్వశ్చనే నాకు బాగా కుదిరిందమ్మా. సో అసలు మొత్తానికి అసలు ఇంజనీరింగే చాలా ఇంట్రెస్టింగ్ గా లేదనుకుంటా. ర్యాగింగ్ చేస్తున్నారా? కాలేజీలో ర్యాగింగ్ ఉందా? వెనకాల ఆయన ఊడిపోయేలాగా తల ఊపాడు. ఆయనకి ర్యాగింగ్ ఉందా మీ కాలేజ్లో? ఉంది. సో ర్యాగింగ్ స్పెషలిస్ట్ యాక్చువల్లీ శిరీష్. వాళ్ళ గ్యాంగ్ కి లీడరు అండ్ బీభత్సంగా ర్యాగింగ్ చేయగలడు. ఒకవేళ మీరు శిరీష్ ని ర్యాగింగ్ చేస్తే రెడీగా అన్నాడు. భయపెట్టకూడదు చిన్నపిల్లలు. ఓకే, ఎనీబడి ర్యాగింగ్ స్పెషలిస్ట్లు ఎవరు ఉన్నారా? అంటే ఇప్పుడు అమ్మాయిలు కదా నేను అడిగింది. కూర్చో. ఏంటిది మొగల్ ర్యాగింగ్ ఏంటి? లే రండి అమ్మా, రండి. హాయ్ హాయ్. ర్యాగింగ్ చేయించుకోవడానికి ఇంత ఎంతూసియాస్టిక్ నా తప్ప ఎవరు రారేలాగా అంటే ఎదురొచ్చారు. సో మీ ముగ్గురు సీనియర్స్ అండ్ శిరీష్ కొత్తగా కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్, రైట్? సో అంటే మీ కట్అవుట్ అలా లేదు, బట్ అంటే నేనే బాడీ లాంగ్వేజ్ కొంచెం మార్చుకుంటాను. చెప్పండి. సో ఎస్, మీరు ర్యాగింగ్ చేయదలుచుకుంటే ఈ జనరేషన్లో ఎలా ర్యాగింగ్ చేస్తున్నారు? హలో సార్. మైక్ ఐఎమ్ శిరీష్, బీటెక్ 1st year. అవునా? గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ అంటే కష్టమైన గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి, నాకు ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయాలా? అబ్బాయి చేత ప్రపోజ్ చేయించుకుని ఇదేం ర్యాగింగ్? అంటే డిఫరెంట్ టైప్. ఇప్పుడు నేను అమ్మాయి డిఫరెంట్ టైప్లే, మొత్తం డిఫరెంట్ టైపే. లేదు సార్, ఒక 6 pack బాడీ బిల్డ్ చేసుకుంటే అప్పుడు లోపల నుంచి రావట్లేదు. ఫీల్ రాదు సార్, మీకు ఫీల్ రాదు. సరే, నీకు అల్లు అర్జున్ తెలుసా అని అడుగు. లేతే ఎవరతనా? కొంచెం అలా ఉంటున్నట్టు కదా. బాగా డాన్స్ లో చేస్తున్నారు, స్టైలిష్ ఉంటుంది ఆయన. అతను కూడా ఇంట్రెస్ట్. ఓకే, ఆవిడకి ఇవ్వండి నెక్స్ట్ ఛాన్స్. ఆవిడ బాగా ప్రిపేర్ అయింది. ఆవిడ, అమ్మా నువ్వు కాళ్ళతో ముగ్గు లేకుండా కొంచెం ముందుకురా. అటు సైడ్ కర్టెన్ తీస్తే నువ్వెవరో కనిపిస్తావు. ఆ కర్టెన్ ఇటేసుకో. ఎస్, ఇప్పుడు అడగండి అమ్మా. హలో మ్యామ్, మై నేమ్ ఇస్ శిరీష్, బీటెక్ 1st year. ఓకే, కాలేజ్ ఎలా ఉంది? మేడం చాలా బాగుంది. అండ్ ఇంజనీరింగ్ అంటే మామూలుగా డబ్బా ఫిగర్లు నూనె చుట్టూ అనుకున్నాను. ఆల్మోస్ట్ హీరోయిన్లో ఉంటాను మేడం. వాట్ ఏ కాలేజ్. ఒక సీనియర్ అవుట్. ఇది ర్యాగింగా? ఇది ఇంటర్వ్యూ అండి సార్. అడ్మిషన్. ఓకే, ప్లేసెస్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈయన సీనియర్, మీరు జూనియర్. సో ఇప్పుడు అల్లు శిరీష్ గారు సీనియర్ అయితే కాలేజ్ లో ర్యాగింగ్ ఎలా ఉంటుంది? ఏ బాబా పేరేంటి? తరు. ఏ క్లాస్ మంది? 1st year. 1st year. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్. కాలేజ్ సీనియర్లు మేమంతా ఇంతమంది ఇక్కడ ఉండగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏడు పిల్లవాడిని ఈ కాలేజ్నా? రే ఎవడరా తరు బాయ్ ఫ్రెండ్ ఎవడరా ఇక్కడ? జూనియరా సీనియరా ఎవడా చెప్పు. ఈ కాలేజా కాదా? సీనియర్ అంటే నా క్లాస్మేట్. క్లాస్ లో స్టడ్ నేను ఉండగా ఇంకో నేను పడేసాడా? దా అడవాడు చూపించు, ప్రొఫైల్ చూపించు. యాక్చువల్లీ సిరి హాయ్. ఓ హాయ్. బాగా జరుగుతుంది. ఎవరు అమ్మాయి? జూనియర్. ఓకే బాగా చదువుతావు నువ్వు?
యా సరే మైక్ వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు అలా అలా బాగా చదువుతూ ఉంటారు అండ్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాం మా కాలేజ్ కి Yeah, college regular గా మీలాంటి వాళ్ళు వస్తుంటేనే మాకు తెలుస్తుంది మీలాంటి వాళ్ళు ఉన్నారని కాలేజ్ Yes. మీరు నాకు మా అటెండెన్స్ కూడా పెరుగుద్ది. పెరుగుతుంది College మీరే మా పైన- ఆశా జ్యోతి మీరే మమ్మల్ని ముందుకు జరిపించాలి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. వెరీ గుడ్ అంటే అలా బాయ్ ఫ్రెండ్ వస్తే ఇలా కాపాడతాడు నాకు అర్థమైంది మాకు కూడా ఇలాగ థ్యాంక్ యూ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అసలు విషయం ఏంటంటే ఇవి దయచేసి మేము ర్యాగింగ్ ని ఎంకరేజ్ చేయడానికి కాదు మేము చేసి చూపిస్తుంది ఈ జనరేషన్ లో చాలా మంది ర్యాగింగ్ అన్న దానికి డిఫరెంట్ మీనింగ్ తీసుకుంటున్నారు యాక్చువల్ గా అది సరదాగా ఐస్ అంటాం కదా, ఇప్పుడు పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు, break చేసి. ఐస్ బ్రేక్ చేయడానికి అది ఒక చిన్న స్వీట్ గా వాడాలి తప్ప వాళ్ళని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా అవమానపరిచేలా ఉండకూడదు. థింక్ పాజిటివ్ కీప్ స్మైలింగ్ అండ్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కాలేజెస్ లో తప్పకుండా మెయింటైన్ చేయండి ఇట్స్ గుడ్ ఫర్ అస్ అండ్ గుడ్ ఫర్ ద సొసైటీ థ్యాంక్ యూ సో మచ్ బేసిక్ గా మాట్లాడాలి అంటే మేము ఇప్పుడు చూస్తున్న శిరీష్ వేరు చిన్నప్పుడు ఉన్న శిరీష్ వేరు సో ఆ చిన్నప్పుడు శిరీష్ కొన్ని జ్ఞాపకాలు మా దగ్గర ఉన్నాయి ఏంటి మీరు గ్యారంటీ సిగ్గుపడకపోతే సిగ్గే ఉంది, నేనే కాదు. లెట్స్ గో స్టేజ్ 1 వన్ ఇది ఎప్పుడు ముద్దుగా క్యూట్ గా ఉండే స్టేజ్ నెక్స్ట్ వస్తుంది. మా అన్నయ్య ఇప్పటికి అలా చేస్తుంటాడు, ముద్దు చేస్తూ బొగ్గలు గిలితే అత్తయ్య గారు 5 వచ్చి అంటే ఇప్పటికీ ముద్దులు పెడుతున్న అల్లు అర్జున్ కాదు, ముద్దులు పెట్టలా బొగ్గలు గిలుతాడు. మా వాళ్ళు కొంచెం వెరైటీగా రాసుకుంటారు అని ఆ హెడ్లైన్ వస్తానే నేను సరే ముఠా మేస్త్రి షూటింగ్ ఆర్ థియేటరా షూటింగ్ షూటింగ్ స్పాట్కి వచ్చాం. గ్యాంగ్ లీడర్ సారీ ముఠా మేస్త్రి కదా సార్, మీరు గ్యాంగ్ లీడర్ షూటింగ్ గ్యాంగ్ లీడర్ షూటింగ్ స్పాట్కి వచ్చాం. ఏదో బర్త్డే పార్టీ. ఐ థింక్ రైట్ కార్నర్ చరణ్ చరణ్ రైట్ కార్నర్ చరణ్, సెంటర్ ఉన్నది బాబీ అన్న బన్నీ అర్జున్ అది. అవునా నా పైన ఉన్నది బన్నీ. ఓకే అసలు మీరైతే అయ్యో నోవే పోలిక అసలు అక్కడ మోహన్ అలాగే ఉంది కదా. ఇంకా అక్కడున్న గ్యాంగ్ లో ఎవరు ఎక్కువ అలర్ చేసేవాళ్ళు ఆ ఏజ్ లో ఇక్కడ కూడా ఇంట్లో కూడా? కనపడ్డు చరణ్ చాలా చేస్తాడు, ఆ, ఎప్పుడు బుద్ధిమంతుల్లో అలా అలా ఉండి సైలెంట్ గా చేస్తాడు. కనిపించేది నీది కనిపించే సౌండ్ నాది. నిజంగా మా ఫ్యామిలీలో బుద్ధిమంతుడు అంటే ధరం తేజు. చిన్నప్పటి నుంచి ఆడే వెళ్ళి దొరికిపోయి ఆడే అప్ చెప్పేస్తాడు పెద్దోళ్ళకి, సారీ ఇలా చేస్తావు పెద్దనా, సారీ అత్త ఇలా చేస్తావు. రే అది పట్టుకోకముందు నీకు ఎందుకు కంగారు? ఆయన పట్టుకుని మనందరం దొరుకుతాయి మా భయం ఇప్పుడు ఆయన ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఆడ వెళ్ళి చెప్పేస్తాడు, దొరికేస్తాం. ఈ స్కూల్ ఈ పిక్చర్ లో 3 హీరోలు ఉన్నారండి ఇండస్ట్రీలో. ఒక కటౌట్ పెద్ద కనిపిస్తుంది కాబట్టి బల్లాల్ దేవా, బల్లాల్ దేవా ఇస్ దేర్. ఇంకొక దాంట్లో మీకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనపడతాడు. ఇందులోనేనా? ఆ పిక్చర్ రానా నుంచి 1, 2, 3, 4 నాలుగో పర్సన్ అది చరణ్. ఓ యా చేతులు కట్టుకున్నాడు కదా, అది సార్ వెనకాల ఉన్నారు. అది చరణ్. ఓకే చరణ్. సో ముగ్గురు కలిసి 10th స్టాండర్డ్ చదివాండి. అదొక ప్రత్యేకమైన కథ. అదొక ప్రత్యేకం కదా, ఎందుకంటే రానా యాక్చువల్ గా నా 2 years సీనియర్. ఓకే సో నేను 10th వచ్చేసరికి అతను 12th లో ఉండాలి. ఆయన బాగా చదవడం వల్ల బాగా ఫౌండేషన్ చదవడం వల్ల ఒక్కసారి కాదు 2 సార్లు తప్పి నా క్లాస్కి వచ్చాడు. చరణ్ నాకన్నా పెద్దడు, బట్ అతను కూడా అయ్యి నా క్లాస్కి వచ్చాడు. ఓకే అప్పుడు ఒక చిన్న బలుపు ఉండేది, ఫెయిల్ అయ్యి నా క్లాస్కి వచ్చాను. కానీ 12th కి నాకు దిగిపోయింది, నేను 12th ఫెయిల్ అయ్యాను. అంటే వాళ్ళు అనుకుంటారు నిజేసి కంగారు పడకపోయా ముందు మంచి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ముందు. బన్నీ చరణ్ 7th 8th కే అయిపోయింది, అప్పటికే అయిపోయింది అది. సో మీరు మాత్రం ఫౌండేషన్ గట్టిగా వేసుకొచ్చారా? కొంచెం లాక్కొచ్చి 12th వరకు లాగాను. ఇంకా దాని తర్వాత చేయలేసాం చదువులు. అంటే ఆయన కూడా పాపం ఎక్కువ లాగాడు, ఆయన రానా కూడా పాపం 2 years లాగడం అంటే కష్టం. కష్టం. మా షోకి వచ్చినప్పుడు చెప్పారు ఆయన, సార్ చదువు అంటే ఇలా నా నాన్న ఒక్క టాపిక్ నా దగ్గర ఏంటి చెప్పడానికి. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికి బాగా క్లోజ్ మీరు? క్లోజ్ అంటే మా అన్నయ్య బన్నీ అర్జున్. 4 years రూమ్మేట్స్. మా నాన్నగారు ఎక్కువ మేము చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాద్లో సినిమాలు తీసేవారు కదా, ఎక్కువ ట్రావెల్ చేసేవారు, వీకెండ్సే వచ్చారు అనమాట. సో నేను మా మమ్మీ మా అన్నయ్య ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళం. 4-5 years సేమ్ రూమ్ ఎవ్రీడే. స్కూల్ అయిపోయాక ఇంకా వాడుతూనే అక్కడే రూమ్ లో ఉండి అక్కడే ఆడుకుని. సో వి లిటరలీ గ్రూ అప్ టుగెదర్. ఫ్రెండ్స్ మోర్ దెన్ అన్నయ్య కన్నా 4 ఏళ్ళు తేడా ఉన్నా మోర్ లైక్ ఫ్రెండ్స్. సో యూ షేర్ ఎవ్రీథింగ్, గర్ల్ ఫ్రెండ్స్ గురించి కానీ క్రషెస్, ప్రపోజల్స్. ఇప్పుడు స్టార్ట్ అయితే కెరియర్, మనీ, ఏదున్నా యాక్చువల్లీ ఫ్రమ్ 4 years from now where will I be in life అంటే ఎగ్జాక్ట్లీ వేర్ హీ స్టూడెంట్ అంటున్నా. ఏదున్నా ఆల్రెడీ తను ఎక్స్పీరియన్స్ చేశాడు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడేది సలహాగా.
సలహాలు Yeah, yeah. దేర్ ఇస్ బెటర్ ఎగ్జాంపుల్ విత్ అరౌండ్ యూ. Yeah, yeah. ఎగ్జాంపుల్ ఉన్నందుకు చాలా ఈజీ అవుతుంది. సో ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ ఇందాక నేను మర్చిపోయి ఫ్లోలో వెళ్ళిపోయాను. గర్ల్ ఫ్రెండ్స్. సో అబ్బా రియాక్షన్లు చూసారు అక్కడి నుంచి. మీకు ఎవరైనా సీక్రెట్ గా ప్రపోజల్స్ చేయడం? ఆ ఫిగర్ కి పెద్ద లేదు. ఎన్నాళ్ళు ఉంది ఆ కట్అవుట్? అదే 12th వరకు ఉంది. 12th వరకు. 12th వరకు ఉంది. మరి గోడలు ఎలా దూకారు? దూకేవంతే. రన్నింగ్ బస్సులు ఎలా ఎక్కేవాళ్ళు? ఎక్కేవంతే. ఈ రన్నింగ్ బస్సులో గోడ దూకడం ఎవరు చెప్పారు అసలు? అదే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, టైట్లు ఎలా ఉంది అందుకని. రన్నింగ్ బస్ ఎక్కేవాళ్ళు మీ వెనకాల వచ్చేవాళ్ళు ఆటోలు వేసుకుని మీ వెనకాల రావాల్సి వచ్చేది. అభినవ్ అంటే కట్అవుట్ కి మీ ఎనర్జీకి ఎప్పుడు సంబంధం లేదని చెప్పారు. అసలు అది లేదు. అందరు తిందే తిందారు తిందే. అది అదే అన్నా యాక్చువల్లీ ఎనర్జీకి నువ్వు కట్అవుట్ కి పెద్ద ఇది లేదు. సో రన్నింగ్ అంటే నాకు అంటే నా కార్ లోనే తిరిగేవాడనుక ఆ రన్నింగ్ బస్ ఎక్కడ సినిమాల్లో చూస్తాం కదా, హీరోలు రన్నింగ్ బస్ ఎక్కుతారు, ముస్తఫా మనం కూడా వెళ్దాం అంటే అసలు ఎప్పుడు అసలు ఎక్కే అవసరం లేదు, బట్ రన్నింగ్ బస్ ఎక్కేవాడిని. మన సత్యము శ్రీరాములు ఈ థియేటర్లో ఆ ముందు 30 రూపీస్ టికెట్ కొనుక్కుని ఆ నూనె సమోసాలు పాప్కార్న్ కొనుక్కుని సినిమా చూడడం. సో అన్ని చిన్నప్పుడు ఆ ముచ్చట సరదాలు తిరిగే నేను. సో అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు చాలాసార్లు దొరికే ఛాన్సెస్ ఉంటాయి మనకి, ఇలాగే బంక్ కొట్టి వెళ్ళినప్పుడు. ఇది డే పార్ట్ లో కాలేజీలో ఉన్నప్పుడు బంక్ కొడితే ఒకే అర్థం. నైట్ టైం ఇంట్లోంచి జాగ్రత్తగా బయటకు వచ్చి మిడ్ నైట్ బుఫే, మిడ్ నైట్ బిర్యానీలు తినడం కోసం పొద్దున్నుంచి ఖాళీ కడుపులు ఉంచుకుని జాగ్రత్తగా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆ హోటల్ వాడికి లాస్ రావాలి, నేను తింటే వాడు ఇంకోసారి మిడ్ నైట్ బుఫే పెట్టకూడదు అని టార్గెట్ పెట్టుకునే వాళ్ళం అండి. ఓకే, 499 కి బిర్యానీ, ఐస్ క్రీమ్, చికెన్ ఇస్తాడా? ఎలా ఇస్తాడు? ఆడికి ఎలాగైనా లాస్ రావాలని చెప్పి అందరూ పడుకున్నాక బండి నెట్టేవాడిని ఇంటి నుంచి బయట వరకు. ఎందుకంటే ఇంజిన్ స్టార్ట్ చేసే సౌండ్ వస్తుంది కదా, బండిని నెట్టుకుంటూ వచ్చి రోడ్డు మీద వచ్చాక అక్కడ స్టార్ట్ చేసి అమీర్పేట్కి వెళ్ళి అక్కడ హోటల్లోకి వెళ్ళి తిని ట్రై చేసాం, కానీ ఆడికి ఎప్పుడు లాస్ అయితే వచ్చిండవు. సో ఇది ఓకే, బైక్ స్టార్ట్ చేస్తాం, సౌండ్ వస్తుంది కాబట్టి తోసుకుంటూ వెళ్తాం. ఒకవేళ బైక్ కూడా తీలేని రోజులు ఉంటే కంపల్సరీ సర్వీస్ ఆటో 7 సీటర్ ఎక్కాలిగా. కంపల్సరీ ఒకటిపల్లి వరకు వెళ్ళాలంటే మనకు కష్టం కదా. సో నాకు గుర్తు యూసఫ్గూడ జంక్షన్ నుంచి అమీర్పేట్ హుడా జంక్షన్ వరకు 2 రూపీస్ 50 పైస్. అక్కడి నుంచి మళ్ళీ కుకట్పల్లి వెళ్ళడానికి 5 రూపీస్. సో 250, 5, 750, రాను పోను 15 రూపాయలు. పోతే కూల్ డ్రింక్ అప్పుడు 8 to 10 రూపీస్ ఉండేది, పఫ్ 10 రూపాయలు, పాప్కార్న్ 15 రూపాయలు అనమాట. సో వారానికి 200-300 రూపాయలు పాకెట్ మనీ తీసుకుంటే హ్యాపీగా 3 సార్లు సినిమా చూసి రావచ్చు. అసలు షాప్ పెట్టేసి తెలుసా మీకు? అంత బాగా తెలుసు రేట్లు, పప్పు ఎంత, చిప్స్ ఎంత, కూల్ డ్రింక్ ఎంత. సో అలా డివైడ్ చేసుకుని మీ బడ్జెట్ మీరు వేసుకునేవాడు. అసలు ఇంకా డబ్బులు సేవ్ చేయకంటే ఇంకో వేరే స్టోరీ చెప్తాను. ప్లీజ్, మాకు చాలా ఇంట్రెస్ట్, ఇలాంటివి నేర్చుకుంటాం. అవునా? బాంబేలో చదువుకునేవాడిని. బాంబేలో చదువుకుంటున్నప్పుడు ఒక హై మెయింటెనెన్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయి మోడల్. సో ఎప్పుడు వీకెండ్ ఎప్పుడు క్లబ్స్ పార్టీకి తీసుకెళ్ళేది అనమాట. క్లబ్ పార్టీ తీసుకెళ్తే 4,000, 5,000 అయిపోయింది అలాగా. సో ఎలా మనకి లెవెల్ తగ్గించలేము. సో ఇంట్లో ఎప్పుడు ఫ్లైట్ లో వస్తున్నానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. 8,000, 10,000 తీసుకుని వాల్వో బస్, బాంబే నుంచి హైదరాబాద్ కి 700 రూపీస్ వాల్వో బస్ ఎక్కి 1400 లో అప్ అండ్ డౌన్ చేసి ఆ మిగిలిన 6,000 గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం మీద ఖర్చు పెట్టేవాడిని. అమ్మా కాస్ట్లీ వదిన, అమ్మా తల్లే వల్ల కాదమ్మా. 6 నెలలకి నేను దండం పెట్టాను, నా వల్ల కాదు. చూసారా అమ్మా అబ్బాయిల కష్టాలు చూసారా? మీరేమనుకుంటారంటే అబ్బే మీరేం ఖర్చు పెట్టరు, మీరేం చేయరు. ఒక అమ్మాయిని వీకెండ్ కి బయటికి తీసుకెళ్ళడం కోసం బస్సులో బాంబే నుంచి వచ్చిన అల్లు శిరీష్, బా నిజంగా ఇది పొదుపు అంటే, ఇది మాకు కావాలి. సో పాపం ఇంటి నుంచి వచ్చే డబ్బులే కాకుండా ఇంట్లో నుంచి వచ్చిన పాకెట్ మనీ ఫ్లైట్ అని చెప్పి ఆ డబ్బులు సేవ్ చేసి బస్సులో తిరిగి ఇంత కష్టపడి పాపం అంతా ఆవిడ కోసం చేశారు. అంటే ఓన్లీ ఆ ఒక్కలే కాదు సార్, నన్ను దెబ్బ తీసినోడు వేరే వాడు కూడా ఉన్నాడు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు? ఎందుకు, ఎవరున్నారు? ఇంకెవరు? మా అన్నయ్య బన్నీ. అయ్యయ్యో, అల్లు అర్జున్ గారికి కూడా మీరేనా? మీవేనా? నేనే బక్రా. ఎందుకు అలాగా? హౌ అంటే కాలేజ్ అప్పుడు జీ స్టార్ అని ఒక చాలా పాపులర్ బ్రాండ్ ఉంది, అమెరికాలో దొరుకుతుంది. అది $200-300 ఉంటుంది అనమాట. అప్పుడు అది హ్యూజ్ సమ్. నేను ఫారెన్ వెళ్ళినప్పుడు కూడా రూపీ సేవ్ చేసుకుని ఆ జాకెట్ తెచ్చుకుని బన్నీ ఆడియో ఫంక్షన్ కో లేదా ఒక పెద్ద ఈవెంట్ దేనికైనా వేసుకెళ్దాం అని ఇంట్లో పెట్టుకునేవాడిని. మనోడు ఏదో పార్టీకో లేకపోతే ఏదో సాంగ్ షూటింగ్కో లేకపోతే చిన్న ఈవెంట్ ఉంటే వచ్చేసి టప్పని ఓపెన్ చేసి నేను కష్టపడి సంపాదించి పెట్టుకున్నాను అలా వేసుకెళ్ళిపోయాడు అనమాట. తీసుకెళ్ళిపోయి ఏదంటే ఆ బండి తీసుకెళ్ళండి. తర్వాత నేను వేసుకుంటే అందరూ బండి బట్టలు వేసుకుని తిరుగుతున్నాను అనుకునేవాడిని, అవి నా బట్టలు రా. సో అలాగే నా డబ్బులు సేవింగ్స్ అన్ని ఎవరికోనే ఉపయోగపడ్డాయి తప్ప నాకు ఎప్పుడు ఉపయోగపడలేదు సార్. సో అప్పట్లో నేను బన్నీ స్టైలిష్ స్టార్ ఎందుకు అయ్యాడా అనుకున్నాను, శిరీష్ గారు బట్టలు వేసుకోవడం వల్లే బన్నీ స్టైలిష్ స్టార్ అయ్యాడు అంటున్నా శిరీష్. అలా
ఇది వరకు ఓకే, నాకు ఇక్కడ వరకు నాకు బాగా నచ్చింది. ఇక్కడ నుంచి చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గజనీ. సో గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన గజనీ మూవీ ఆమిర్ ఖాన్ ది. ఇట్ వాజ్ అ సెన్సేషన్ మూవీ. అండ్ ఆ సినిమాకి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ప్రొడక్షన్ చూసుకున్న వ్యక్తి అల్లు శిరీష్. ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. సో హౌ వాజ్ ఇట్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ కాలేజ్ నుంచి గజనీ ప్రొడక్షన్ చూడడం? అంటే నా లైఫ్ లో వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ అంటూ ఏమైనా ఉంటే అది గజనీ సినిమాలో అవకాశం దొరకడం. ఆయనతో పనిచేసి చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు తర్వాత సరే మనం యాక్టర్ గా ట్రై చేయొచ్చేమో అన్న చిన్న ఐడియా కలిగింది ఆ గజనీ సినిమాలో పనిచేస్తున్నప్పుడే. కానీ అంటే చిన్నప్పటి నుంచే, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో యాక్టింగ్ ఉంది, ఫ్యామిలీలో లెజెండ్స్ ఉన్నారు, మెగాస్టార్ ఆయనే ఉన్నారు గురువు గారు. చిన్నప్పుడే అంటే మీ ఎంట్రీ ఆయన సినిమాతో చేసినట్టున్నారు ప్రతిబంధ్. అవునండి, ప్రతిబంధ్ సినిమాలో 100 రూపీస్ నా ఫీజు. రెమ్యునరేషన్ ఇచ్చారు అప్పుడు డాడీ 91 సంథింగ్ 100 రూపీస్ అని చెప్పి మమ్మీకి ఇచ్చారు అప్పుడు. సో అంటే చిన్నప్పటి నుంచి రెమ్యునరేషన్ రావడం అలవాటే. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి రెమ్యునరేషన్ కూడా వస్తుందిగా. అవును. సో ఇంట్లో హీరో అవ్వక ముందు ఎలా ఉంది? ఐ మీన్ కార్స్ గానీ, వెహికల్స్ గానీ, అన్ని సామాన్లు అన్ని సమకూర్చుండేవా, మీరు సమకూర్చుకున్నారు? యాక్చువల్ గా మా డాడీకి ఒక రూల్ పెట్టారు, బాయ్స్ ఫ్యామిలీలో బాయ్స్ అందరికి 21 వచ్చాక కార్ ఇప్పిస్తానని. మా పెద్దన్న వెంకటేష్ కి హాస్టల్ చదువుకున్నప్పుడు BMW ఇచ్చారు. బన్నీ దేశముద్దు సమ్ హిట్ సినిమా వచ్చింది, బన్నీ సంథింగ్, టుసాన్, హ్యుండై టుసాన్ తీసి ఇచ్చారు. చరణ్ 21 అయిన చిరుత వచ్చింది, తీసి ఇచ్చారు. నాకు గ్రాడ్యుయేషన్ అయింది. అయితే నేను 15 లక్షల్లో ఏదైనా కార్ చూసుకో అన్నారు. 15 లక్షల కార్ నేను నడపడం, నాకు 25 లక్షలు కావాలని 25 లక్షల కార్ అడిగాను. జస్ట్ సింగిల్ షాట్, జస్ట్ గెట్ అవుట్, ఐమ్ గివింగ్ యూ 15. నీకు టాలెంట్ ఉండి నీకు సత్తా ఉంటే ఇంకో 10 లక్షలు సంపాదించుకుని 10 లక్షలు కారు కొనుక్కో, నేను ఇంతే ఇస్తానన్నారు. తర్వాత నేను అలిగాను, మాట్లాడలేదు. ఇంట్లో సరేలే ఎందుకు కుర్రోడే కదా, ఇన్నాళ్ళు ఎప్పుడేం అడగలేదు కదా, కొంచెం ఓ 18-20లో అడిగినా చూసి ఇవ్వండి అని డాడీ సరేలేరా ఒక 20లో 22లో కొంచెం బడ్జెట్లో చూసుకుని ఏమైనా కారు అడుగు అంటే అక్కర్లేదు, నువ్వు అవమానించావు, నువ్వు సవాల్ చేసావు, కొనుక్కుంటే నేను నా డబ్బులతో నేను కొనుక్కుంటాను కార్ అని చెప్పేసి అసలు నేను 2 years కార్ నడపలేదండి. ఓకే. తర్వాత గౌరవం సినిమా సైన్ చేసిన వెంటనే సైనింగ్ అమౌంట్ ప్రకాష్ రాజ్ గారు 25 lakhs చెక్ ఇచ్చారు. అది అలాగే డైరెక్ట్ గా తీసుకెళ్లి 24 lakhs పెట్టి నేను అవుట్లాండర్ మిట్సుబిషి కొనుక్కుని మళ్ళీ మా డాడీకి కీజ్ ఇచ్చి ఫస్ట్ డ్రైవ్ కింద సెంటిమెంట్ కింద హలో చెప్పి మళ్ళీ మా డాడీ గౌరవం కదా, మళ్ళీ ఆయనతోనే కొబ్బరికాయ ఎండి కొట్టించి ఆ కార్ నేనే కొనుక్కున్నాను. సో వన్ ఆఫ్ మై మోస్ట్ cherished experiences of becoming an actor is buying my own car. Superb, wonderful. సో బికాస్ ఇంట్లోంచే వస్తాయి అవన్నీ, యూనో మనకు ఆ చిన్న ఏజ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా అనిపిస్తాయి, బట్ దే ఆర్ లైఫ్ లెసన్స్. టోటలీ. ఆ టైంలో మనకి చాలా ఢిల్లీలో పెట్టుకుని మళ్ళీ ₹10 లెక్క చెప్తారు. యూనో అలా ఎలా తెలుసు అంటే ఫ్యామిలీలో అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల మనకు కూడా చాలా విషయాలు తెలుసు. సపోజ్ ఓన్ ఫాదర్ యూనో అల్లు అరవింద్ గారు ఇలా ఉంటారు. ది అదర్ సైడ్ వీ హావ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆ అసోసియేషన్, ఆ కజిన్స్ వాళ్ళందరూ కూడా ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీస్ మనకు ఉంటాయి. సో స్పెషల్లీ యూనో ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కాబట్టి యూనో మెగాస్టార్ గారు అనేది ఒక తెలియని ఒక భయం, గౌరవం, ఒక ప్రేమ, అన్నితో కూడిన ప్రేమలో వచ్చిన గౌరవం. ఎగ్జాక్ట్ గా అలాంటివి జరుగుతూ ఉంటాయి ఆయనతో. హౌ వాస్ ఇట్ విత్ మెగాస్టార్ గారు? అప్పుడు చిన్నప్పుడు అండి యాక్చువల్లీ నాకు చిరంజీవి గారు బ్లర్ ఉండేది. స్క్రీన్ లో చూసి హీరోగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ ఇంట్లో కలుస్తూ ఉంటాను అనమాట. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి చిరంజీవి గారు ఎప్పుడు ఫారెన్ వెళ్ళినప్పుడు ఎవరికి ఏమి ఇష్టం, ఇప్పుడు ధరమ్ తేజ్ కంటే ఆడికి కార్స్ ఇష్టం, చరణ్ కంటే రోలర్ స్కేట్స్ బ్లేడ్స్ ఇష్టం, దీప్తి కంటే చాక్లెట్స్ ఇష్టం, శిరీష్ కంటే బొమ్మలు ఇష్టం, ఎవరికి ఏమి ఇష్టం అన్ని గుర్తు పెట్టుకుని ఎప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళి అందరు కొనుక్కుని ఎయిర్పోర్ట్ నుంచి మేము వెయిటింగ్, ఎయిర్పోర్ట్ నుంచి ఏం తీసుకొస్తున్నారు అని చెప్పి. సో అలాగా ఏజ్ పెరిగే కొద్ది తర్వాత వచ్చరికి షూలు, బట్టలు, ఈ ఆల్వేస్ రిమెంబర్స్ ఇట్. ఎవ్రీ బర్త్డే ఫోన్ చేస్తారు, ఏ టీజర్ వచ్చినా, సాంగ్ వచ్చినా, సినిమా వచ్చినా, ఏ న్యూస్ ఉన్నా హీ ఫాలోస్ అస్. అండ్ మోర్ దెన్ మెగాస్టార్ సంథింగ్ నాకు పర్సనల్ గా ఈజ్ లైక్ గాడ్ ఫర్ మీ. అండ్ మా మామయ్య నన్ను ఎలా చూసుకున్నారో మా ఇంట్లో పిల్లలు కూడా నేను అలాగే చూసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఐ మీన్ దట్స్ వాట్ పీపుల్ ఇన్స్పైర్. సో అంటే ఆయన దగ్గర ఉన్నప్పుడే సైజ్ కంట్రోల్లోకి వచ్చారు, అన్ని కంట్రోల్లోకి వచ్చారు. అంటే ఆ నుంచి ఇలా దగ్గరికి వచ్చారు 2 చేతులు. సో అంతా కరెక్ట్ బాడీ షేప్ లోకి వచ్చాయి. అంటే ఈస్ బీన్ ఎ పర్ఫెక్ట్ డాక్టర్. సినిమాల్లో మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే డాక్టర్, ద ట్రూ శంకర్ దాదా. శంకర్ దాదా మాకు. సో పని చేస్తాను నేను ఇప్పుడు. అదే శంకర్ దాదా మన అందరికి ఇన్స్పిరేషన్ కాబట్టి మీకోసం ఆ శంకర్ దాదా గెటప్ తెచ్చాను. పేషెంట్స్ ఎవరు ఉన్నారు అక్కడ? ఉన్నారు డాక్టర్. ఓకే. ఇదే తెచ్చారు. నాకు కూడా ఒక నల్ల కుర్తా, 2 గోల్డ్ చైన్లు తెచ్చుంటే సంపేశారు.
హియర్ వి గో. మనం ఇప్పటి వరకు శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసాం. ఈ రోజు చూస్తున్నాం శిరీష్ దాదా ఎంబీబీఎస్. అన్న ఫస్ట్ డే అన్న దా. ఫస్ట్ డే కదా కొంచెం భయంగా ఉంది, ఎంకరేజ్ ఏం కాదు అన్న, నువ్వు నడు మేము చూసుకుంటాం కదా. కమాన్ అన్న 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 స్టైల్ అన్న స్టైలు. స్టైల్ 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 వేసుకో. చాలా కష్టం, అందులో 20-30% ఇమిటేట్ చేయగలం. సో ఎలాగో శంకర్ దాదా గెటప్ లో ఉన్నారు కాబట్టి మీరు అసలు అసలైన డాక్టర్ కాబట్టి ఇప్పుడు శిరీష్ దాదా ఎంబీబీఎస్. ఓకే, మన దగ్గర టాబ్లెట్లు ఉన్నాయి కానీ పేషెంట్లు లేరు. ఓహో ఓకే. సో ఇప్పుడు మనం 80% ఈ టాబ్లెట్లు సేల్ చేయాలి. ఈ టాబ్లెట్లు ఎవరికి సేల్ చేస్తే బెటర్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఓకే, పేషెంట్ మీ ఇష్టం, టాబ్లెట్ నా ఇష్టం. ఓకే డన్ రెడీయా? డన్ డన్ డన్. ఇప్పుడు టాబ్లెట్ బట్టి దానికి ఆ టాబ్లెట్ వాడడం వల్ల కొన్ని క్వాలిటీస్ వస్తాయి. అది ఎవరికి ఇస్తే బెటర్ అనేది మీరు డిసైడ్ చేస్తారు. గట్టిదే వేసాను నాకు. డాక్టర్ భలేవారు డాక్టర్. ఓకే, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్ఫిఎస్ ఎల్బిడబ్ల్యూ చేశాక మీరు మనం ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. రెడీయా? ఓకే, టాబ్లెట్ నెంబర్ 1 యాంటీ టాకటివ్ ఇంజెక్షన్ అంటే బాగా మాట్లాడే హీరోయిన్, మీకు తెలిసిన బాగా మాట్లాడే హీరోయిన్ కి ఇస్తే కాస్త తగ్గిస్తారా? మీ ఉద్దేశంలో వాగుడుకాయ ఎవరు? కాజల్. కాజల్ అగర్వాల్. ఎక్కువ మాట్లాడుతుంది కాజల్ అగర్వాల్ అంటున్నా శిరీష్ మాస్టర్. నేను పంపిస్తాను ఆవిడకి యాంటీ టాకటివ్ ఇంజెక్షన్. ఎందుకు అలా మీతో బాగా మాట్లాడతారా? లేదు, బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇరుక్కుంటే ఇలాంటివి చెప్తే అంటే ఈ పై అనేది కూడా రాసుకుని ఆవిడ పంపిద్దామని. అంటే ఎక్కువ మాట్లాడతారు ఎందుకు, ఎలా మీకు ఎందుకు అనిపించింది? వై కాజల్? వై కాజల్ అంటే షీఈ్ ఆల్సో జెమినై, నాలాగే వాగుడికాయ. అసిస్టెంట్ డైరెక్టర్ హీరో ఉండదు, అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోయి మాట్లాడుతూనే ఉంటది అన్న, ఆడిస్తూనే ఉంటుంది. ఒకసారి గేట్స్ ఓపెన్, నో క్లోజింగ్, ఓన్లీ అవుట్ గోయింగ్. ఓకే, నెక్స్ట్ టాబ్లెట్ సెల్ ఫోన్ సిరప్. కేటీయూస్ అంటే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సెల్ ఫోన్ సిరప్. ఏ హీరోయిన్ ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో ఉంటుంది, ఆ హీరోయిన్ కి సిరప్ ఇస్తే కాస్త ఫోన్ పక్కన పెట్టి మనతో కూడా మాట్లాడు. మొబైల్ ఎక్కువ వాడేది లావణ్య. లావణ్య ఎప్పుడు స్నాప్చాట్, ట్విట్టర్ లో జోక్స్ రీట్వీట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వేయడం, అదే పనిలో ఉంటుంది. లిటిల్ గా లావణ్యాన్ని స్నాప్చాట్ లో ఫాలో అయితే అదే తన లైఫ్ లో ఏం చేస్తుందో తెలిసిపోద్ది. రోజుకి ఒక 5-6 అప్డేట్స్ ఉంటాయి. ఎక్కడున్నారు ఏంటంటే బై రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రెడ్ ఎఫ్ఎం వాట్ ఎవర్ దిస్ దట్ టు ప్రమోట్ మై మూవీ. నెక్స్ట్ టైం డూయింగ్ దిస్ యూ జస్ట్ గివెన్ అ షార్ట్, ద షార్ట్ ఇస్ నైస్. అలా టెలికాస్ట్ చేస్తారంటే అది లావణ్యకి. సో సెల్ ఫోన్ సిరప్. లావణ్య గారు, మీరు ఎక్కువసేపు ఫోన్లో ఉంటున్నారు. ఈ సెల్ ఫోన్ సిరప్ వాడడం వల్ల అప్పుడప్పుడు మీ కో యాక్టర్తో కూడా మాట్లాడాలి. మీ కో యాక్టర్ చాలా బాధపడుతున్నారు, ఆయనతో మాట్లాడలేదు, మీ ఫోన్తోనే ఎక్కువ మాట్లాడారని చెప్పాను సార్. ఇంకా మాట్లాడుతూనే ఉంటారు ఆవిడ సిరప్. ఓకే, నెక్స్ట్ సిరప్ అయితే లావణ్య గారికి ఇచ్చారు. వెరీ గుడ్ సార్. దీని తర్వాత పరిస్థితులు ఏముంటాయి నాకు తెలియదు. వెరీ గుడ్. నెక్స్ట్ టాబ్లెట్ ఫిట్నెస్ టానిక్ సార్. చంపేస్తుంది ఇది వాడడం వల్ల, చంపేస్తుంది పేరు చెప్తే. ఇది వాడడం వల్ల అలా ఉండే వాళ్ళు ఇలా తయారవుతారు. నేను వేసుకోవచ్చు అది. మీరు ఆల్రెడీ బాగున్నారు కదా. అది పర్లేదు సార్, ఎవరో ఒకరు పేరు చెప్పండి, పెద్ద ప్రాబ్లం అవ్వదు. సరదాగా డాక్టర్. హాస్పిటలే ఉత్తుతి హాస్పిటల్. ఉత్తుత్తి హాస్పిటల్ అయితే టాబ్లెట్ కూడా ఉత్తుతి. రాశికి ఇవ్వచ్చు. రాశి కన్నా చంపేస్తుంది నన్ను, చచ్చిపోయాడు. ఇంక నాతో సినిమా ఆవిడకి అర్థమే లేకపోతే చెప్దాం, పాపం బాగోదు కదా జనాలకు. ఫస్ట్ నేనే వేసుకోవాలి అన్నాను కదా. బాగా లావుగా ఉంది రాశి కన్నా అంటున్న శిరీష్. అయ్యే భలే మాస్టారు, అదే అర్థం. ఫస్ట్ నేనే వేసుకోవాలి అన్నాను కదా. కాదు హీరోయిన్ నువ్వు తీసేస్తాగా నేను కదా. దీని వరకే. సో ఫిట్నెస్ టానిక్ చాలా అవసరం రాశి కన్నాకి అంటున్న శిరీష్. వెరీ గుడ్ మాస్టర్, బాగా ఆడుతున్నారు మీరు. భలే ఉంది ఆట. మీ కొత్త కోసం వాళ్ళ ఎవరు తర్వాత మళ్ళీ అదో పని చేయరు. లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇక్కడ తగిలేదు అప్పుడు. ఓకే, నెక్స్ట్ మెడిసిన్. టెన్షన్ వస్తుంది, అది ఏం టాబ్లెట్ అవుద్దని. డాక్టర్ మీరేం టెన్షన్ పడకండి డాక్టర్. మ్యారేజ్ క్యాప్సూల్ వచ్చింది డాక్టర్. ఈ టాబ్లెట్ వాడడం వల్ల ఎవరి హీరోయిన్కి అయితే పెళ్ళి అవ్వాలనుకుంటే వాళ్ళు త్వరగా అవుతుంది. చంపేస్తారు, ఎవరు పేరు చెప్పినా చంపేస్తారు నన్ను. మీ ఉద్దేశంలో అరే షీ షుడ్ గెట్ మ్యారీడ్, షీ ఇస్ నైస్. ప్రియమణి గారు. ఓకే, వెరీ గుడ్. మన తెలుగులో ఇప్పుడు వర్క్ చేస్తున్న హీరోయిన్స్ అయితే ఈ జనరేషన్ హీరోయిన్స్ ఈ లిస్ట్ లో సమంత. ఓకే, నేనేం చెప్పక్కర్లే. సో సూపర్ గా ఆడారు, పాత్రలో విమర్శగా పోషించారు.
నాకు ఒక 4 హీరోయిన్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ వెరీ అయ్యే మచ్. భలేవారు సార్. ఇప్పుడు ఆ 4 హీరోయిన్లు మీతో ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడతారు గ్యారెంటీ. అదే ఏం మాట్లాడతారని చూడాలి. ఇట్స్ ఆల్ విత్ హెల్దీ హ్యూమర్. Yeah, yeah. ఐ నో అండ్ దే ఆర్ వెరీ స్వీట్ హీరోయిన్స్. మా షో కూడా వచ్చారు. అండ్ ఐమ్ వెరీ స్వీట్ టు దెమ్ ఆల్సో. ఎస్ డెఫినెట్ గా ఉండాలి మనం. అండ్ వాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళకి, షో చూస్తారు. సో డెఫినెట్ గా మీరేం తప్పుగా అనుకోరు అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఎపిసోడ్ లో నేను ఇలాగే చెప్తూ ఉంటాను. శ్రీరస్తు శుభమస్తు ఈస్ పెళ్లి. సో సినిమాకి పెళ్లికి ఏంటి సంబంధం? సినిమాకి పెళ్లికి ఏంటి సంబంధం అంటే, ఒక శ్రీరస్తు శుభమస్తు ఓన్లీ పెళ్ళనే కాదు, అంతా శుభం జరగాలి అనే ఉద్దేశం. సో ఆ హీరో అలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఇష్టపడతాడు, బట్ వాళ్ళిద్దరూ కలవాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి, ఆబ్స్టకిల్స్. సో ఫైనల్ డెస్టినేషన్ చేరుకునేసరికి వాళ్ళిద్దరు కలవడమే కాదు, బట్ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అందరికి ఫైనల్ గా ఒక నిజంగా శుభం కార్డు పడేలా ఉంటుంది క్లైమాక్స్. ఓపెన్ చేసిన అన్ని ట్రాక్లు అందరు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అందరూ శుభంగా ఎవరి కాల్ పార్ట్నర్స్ తోటి ఎవరి కాల్ రిలేషన్షిప్ సెట్ అవుతుంది అనమాట. అందుకే సినిమా టైటిల్ శ్రీరస్తు శుభమస్తు అని పెట్టాం. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టోరీ అబౌట్ హీరోయిన్ బట్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. సో ఈ జనరేషన్ లో పెళ్లి చూపులు డిఫరెంట్, ఆ జనరేషన్ ఆ జనరేషన్ లో ఎలా ఉంటాయి? సపోజ్ నేను పెళ్లి కూతురు, మీరు పెళ్లి కొడుకు, మీరు పెళ్లి చూపులకు వచ్చారు. ఆ జనరేషన్ లో పెళ్లి చూపులు ఎలా ఉంటాయి? ఏమా వంటగిన్ని వచ్చా? నాన్నగారు వచ్చని చెప్పమన్నారండి. అని చెప్పారా? మరి నాట్యం, సింగింగ్ అలాంటివి చేస్తూ ఉంటానండి. క్లాసికల్ డాన్స్ చేశాను, కాఫీ పెట్టడం వచ్చు, గుత్తొంకాయ కూర బాగా వచ్చు. ఇప్పుడు జనరేషన్ హాయ్ నాన్నగారు కలవమన్నారు. సో ఏం చేస్తున్నారు? నేను సినిమాలో నటిస్తూ ఉంటానండి. ఐ థింక్ తెలుగు మూవీస్. అంటే నేను ఐటీ కదా, నాకు సాటర్డే సండే వర్కే దొరుకుతుంది. రణ్వీర్ సింగ్ లాంటి మూవీస్ ఏమైనా చేస్తుంటారా? రణ్వీర్ కపూర్ లాంటి? నేను హిందీ సినిమాలు చూడండి, నాకు తెలియదు. హిందీ మై ఫేవరెట్. నేను తెలుగు యూ ఫాలో స్నాప్చాట్ అండ్ ఆల్? ఉన్నాయి, నీ మధ్య నేర్చుకున్నాను. సో మేము బేసిక్ గా ఆఫీస్ లో ఉంటాము. సాటర్డే సండే ఇలా పార్టీస్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ అందరు కలుస్తూ ఉంటారు. అండ్ డాడ్ చెప్పారు చాలా రోజుల నుంచి ఫొటోస్ పంపిస్తున్నారు. నేను సరే అబ్బాయిని వితౌట్ ఫిల్టర్ ఫోటో పంపించారు, విత్ ఫిల్టర్ అండి? బేసిక్ గా నేను పంపించలేదు, వాళ్ళు ఏదో ఫేస్బుక్ లో ఉన్నవేవో. అంటే ఫేస్బుక్ లో చూసిన ఫోటోలు చూసి కామెడీ థింగ్ ఏంటంటే, నేను అన్ని జీన్స్ అండ్ టీ షర్ట్స్ లో ఉన్న ఫొటోస్ ఉన్నాయి. మా డాడ్ వాళ్ళందరూ హాఫ్ సారీ ఇట్స్ నాట్ మై అంటే పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పారు కదా, చాలా పంపించాము. మరి బాయ్ ఫ్రెండ్ చెప్పే విషయం? మా బాయ్ ఫ్రెండ్ చెప్పాను, ఇంకా టైం పడుతున్నాడు, ఈ లోపల పెళ్లి చేసుకుందామని. బాగుంది, మీ పని బాగుంది. ఈ జనరేషన్ లంచ్ చంపేస్తారు అంటే డ్రామాటిక్ కామెడీ. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా, ఈ జనరేషన్ అమ్మాయిలు అంటే దాని గురించి అంటున్నావు, దాని ఉద్దేశించి అంటున్నావు ఎన్ని? నో, దే ఆర్ సో టాలెంటెడ్ అండ్ చాలా తెలివి ఉంది మీకు. ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అన్ని చెక్ చేసుకుంటున్నారు. ఆ అబ్బాయి ఫ్యామిలీస్ చెక్ చేసుకుంటున్నారు, ఫేస్బుక్ ప్రొఫైల్ చూస్తున్నారు, ట్విట్టర్ లో ఫీడ్ లో ఎలాంటి కమెంట్స్ రాస్తున్నారు, అమ్మాయితో చూస్తున్నారు. వేరే ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇతను తెలిసేమో కనుక్కుని బ్యాక్గ్రౌండ్ చెక్ జ్వాలా టైం చంటపై స్టైల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇట్స్ గుడ్ యాక్షన్. ఇట్స్ గుడ్. ఎందుకంటే ముక్కుమో అని తెలియని ఒక స్ట్రేంజర్ కి ఐటీ జాబ్ 1 lakh శాలరీ ఉందని చెప్పి పెళ్లి చేసేస్తే కష్టం కదా, పాపం ఎలా ఉంటారు. సో గుడ్ మా, ఇలాగే మీరు కూడా ఆలోచించే పెళ్లి చేసుకోండి, ఆచి తూచి అడిగేయండి మెల్లగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, పెళ్లి చూపులు దాటేసాం అబ్బాయి. సో పెళ్లి చూపులు అయిపోగానే కుదిరేది ఏంటి? పెళ్లి కార్డు, పెళ్లి కార్డు వేయాలి మనం. ఆ కార్డు బట్టి తెలుస్తుంది అసలు పెళ్లి ఏంటి, ఏ స్టైల్ ఏంటి. సో మీకోసం నేను కొన్ని పెళ్లి కార్డులు తెచ్చాను. ఈ శ్రీరస్తు శుభమస్తు సినిమా ద్వారా మీరు కూడా ఈ పెళ్లి కార్డులని వేరే వాళ్ళకి డెడికేట్ చేస్తారు. పెళ్లి కార్డులా? ఓకే, చూడు, హీరోస్ కి ఈసారి. హీరోలు పర్లేదు, సేఫ్ కదా, హీరోలు పర్లేదు, కూల్ కూల్ పీపుల్. ఆ కార్డు చూస్తే ఈ కార్డు ఎవరి పెళ్లి కార్డు అయితే బాగుండు అని మీకు అనిపిస్తుందో ఆ పెళ్లి కార్డు చూపిస్తా. సో శ్రీరస్తు శుభమస్తు సినిమా ద్వారా శిరీష్ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళకి కార్డులు సెలెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ కార్డ్, ఆల్ ఆర్ వెల్కమ్. రానా పెళ్లికి పాపం పెళ్లి కార్డులో కూడా చొక్కా లేదా ఆయనకి, ఏంటండి బాడీ అతనే ఎప్పుడు ఇలా ఉంటాడు. సో ఆయన పెళ్లి కార్డు హోస్టింగ్ కూడా ఇష్టం, అందరూ ఆల్ ఆర్ వెల్కమ్, అందరికి పెళ్లిలో ఆల్ ఆర్ వెల్కమ్ అనరు. మనం పిలిచిన బంధువులు నియర్ అండ్ డియర్ ఓన్లీ అంటాము. ఆల్ ఆర్ వెల్కమ్ అన్న కూడా ఎటు చూసినా రానా కార్డు. ఆయన ఉద్దేశం అందరికి ఇష్టం, హోస్టింగ్ ఇష్టం. మోస్ట్ ఐ థింక్ స్వీట్ ఆర్ట్, చిల్డ్ అవుట్ అండ్ హీ లైక్స్
హోస్టింగ్ పీపుల్ ఇంటికి పిలిచి వాళ్ళకి డిన్నర్ ఫుడ్ అన్ని పార్టీ హోస్ట్ చేయడం అందుకే ఇష్టం పర్ఫెక్ట్ ద కూల్ చాప్. Yeah. సో అతి త్వరలో రానా పెళ్లి అండ్ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసిన శిరీష్. వాళ్ళకి అర్థమయ్యే భాష ఇది, వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది ఈ మధ్యన. ఓకే, నెక్స్ట్ కార్డ్. గేమ్ ఓవరా ఇది బండి పెళ్లికి మేము ప్రింట్ చేయాల్సింది గ్యారంటీ గేమ్ ఓవరా? గేమ్ ఓవర్ ఇంకా ఆటలన్నీ కట్ నిజంగానే. సో ఇప్పుడున్న వాళ్ళు బ్యాచిలర్స్ లో ఎవరికి? ప్రభాస్ గారు. సో ఇలాంటి వెడ్డింగ్ కార్డ్ గ్యారంటీ ప్రభాస్ గారికి సెట్ అవుతుంది అంటున్న శిరీష్. సో ఎందుకంటాం? ఓ బల్లాల దేవికి ఆ కార్డు ఇచ్చినందుకు బాహుబలికి ఈ కార్డు. గేమ్ ఓవర్ అంటే ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మోస్ట్ ఎలిజిబుల్. ఆయన తప్పుకుంటే ఆ క్రౌన్ నెక్స్ట్ మిగిలిన మేము ఎవరైనా పంచుకోవచ్చు. ఓహో, మీరు అట్నుంచి వచ్చారా? అలా వచ్చాను. నేను మామూలుగా ఇలా వచ్చాను. అయ్యో. ఓకే, మా ఉద్దేశం ఏంటంటే ప్రభాస్ గారు త్వరగా పెళ్లి చేసుకుంటే ఆ మిగిలిన ఫీమేల్ ఫ్యాన్స్ ని మా వైపైన డైవర్ట్ చేద్దామని, అంతే. సో ఎస్, త్వరలో ప్రభాస్ గారు పెళ్లి అంటే హీస్ ఎ డార్లింగ్. నాకు తెలిసి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అదే అంటే అల్లు అర్జున్ గారికి ఎలాగో గేమ్ ఓవర్ కార్డ్ ఆయనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ లేడీ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే ప్రభాస్ ఈజ్ ఎ డార్లింగ్, ఆయన పెళ్లి మ్యారేజ్ మ్యారేజ్ మెటీరియల్ సాఫ్ట్ గా టాల్ హ్యాండ్సమ్ సక్సెస్ఫుల్ వెరీ స్వీట్, వెరీ కామ్ వెరీ స్వీట్. సజెషన్ ఇద్దాం, ఆయన ఎప్పుడైనా పెళ్లి అనౌన్స్ చేస్తే సార్ సిరీస్ గారు ఆల్రెడీ ఒక కార్డు సెలెక్ట్ చేసి. ఓకే, నెక్స్ట్ వన్. సారీ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్. సారీ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్. ఇది మీ వెడ్డింగ్ కార్డు. మీరు కాకుండా ఎవరైనా ఉంటే మీకే సెట్ అవుతుంది. బెస్ట్. అప్పుడప్పుడు కొన్ని మనకు కూడా ఉంచుకోవాలి. అవును, వేరే వాళ్ళు ప్రింట్ చేసుకుంటే. అదే. అరవింద్ గారు, మీ అబ్బాయి పెళ్లి కార్డు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. సో తప్పకుండా కృష్ణుడు అటుపక్క గోపికలు ఉండే కార్డుని ఆయన సెలెక్ట్ చేసినారు. ఎందుకో మరి నాకు తెలియదు సార్, ఇంటికి రాగానే ఒకసారి అడగవలసిందే కోరుకు. ఇవాళ నాన్నగారు గ్యారంటీ మాట్లాడతారు. నెక్స్ట్ వన్. ఫైనల్లీ వెడ్డింగ్ ఇన్విటేషన్. ఫైనల్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తారు వాళ్ళు. చైతన్య. ఐ డోంట్ నో, బట్ శిరీష్ గారు చెప్తున్న విధానంలో చూస్తుంటే ఫైనలీ అనే ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ నాగ చైతన్య గారికి సెలెక్ట్ చేశారు శిరీష్ గారు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఓవర్ టు శిరీష్ గారు. ఇట్స్ గుడ్ టు సీ మనతో పాటు ఉండే కొలీగ్స్, కో యాక్టర్స్. ఇప్పుడుండే జనరేషన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు డిస్ప్లే కూడా అవుతుంది. అంటే తెలుస్తోంది బయట ప్రపంచానికి దట్ హౌ క్లోజ్లీ మనందరం ఉంటాం. అవును, అన్నట్టు ఇమిటేషన్స్ అంటే మీకు ఇమిటేషన్స్ చాలా బాగా వచ్చని విన్నాము. అండ్ దట్టు అందులో నాకు తెలిసి బ్రహ్మానందం గారిది అయితే దింపేస్తారని తెలుసు మాకు. అది ఆల్రెడీ చేస్తారు ఇంకా డన్. బ్రహ్మానందం గారు ఎవరో ఒక్కల్ని మాకోసం సరదా, అంటే మీలో ఉన్న టాలెంట్స్ మొత్తం తవ్వుదామని. అప్పుడు స్టేజ్ లో ఫంక్షన్ అంటే నాగార్జున గారు చేశాను అనమాట. ఊరికే రెజినా, నేను అమ్మాయి ఎవరు ఇష్టం అంటే జస్ట్ ఇమిటేషన్. రెజినా ఒక పాట అంతగా సక్సెస్ అయింది అనుకరే, దాని వెనకాల ఉన్న క్రెడిట్ దాంట్లో రొమాన్స్ చేసిన హీరోదే కాదు, అది పాడిన సింగర్ కూడా. అండ్ ద నామినేషన్ ఫర్ ద బెస్ట్ సింగర్ గోస్ టు అని ఇంట్రడ్యూస్ చేసాం. అలాగా చిన్న చిన్న మొక్కలు అలా పొలిటీషియన్స్ చేసాడు. ఇప్పుడు కరెక్ట్ గా అంటే అది ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంది అన్న. పర్లేదు సార్, టేక్ యూర్ ఓన్ టైం. अमिताभ बच्चन बोल रहा हूँ, कौन बनेगा करोड़पति से? बोलिए प्रदीप जी, ये 1 करोड़ का सवाल है. మెగా హీరోస్ में जो है బెస్ట్ ఆన్సర్ बोलिए. సో ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది అన్నమాట. తర్వాత కొండవలస ఓ పని చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే వాళ్ళ డైలాగులు వాళ్ళవి కాకుండా సింగర్స్ ఇమిటేట్ చేస్తా. సింగర్స్ ఇమిటేట్ చేస్తా. హౌ? శ్రీరస్తు శుభమస్తు పాట ఒకవేళ ఆర్పి పట్నాయక్ గారు పాడాలంటే, ఆర్పి పట్నాయక్ గారు మీ శ్రీరస్తు శుభమస్తు సినిమాలో ఒక పాట కనుక పాడితే అలా. హిందీ సింగర్ మీకా అని ఉంటాడు కదా, వాడు ఒక పెక్యులర్ వాయిస్ ఉంటుంది అనమాట. అది ముక్కుదా వాడదు. ఇదే వర్డ్స్ ని పొలిటీషియన్ చెప్తే సారేలో అచ్చంగా సావిత్రిలా, పరికినేమోనిలో మరి పరిణితిలా, వాణిరత్నం సినిమాలో మధుబాల, అతిలో గంధాల శ్రీదేవిలా దేశీ గర్ల్. ఓకే, సో ఐ మీన్ ఇట్స్ సూపర్లీ టాలెంటెడ్ అండ్ వాట్ అండ్ ఎనర్జీ. ఇమిటేషన్స్ అని మనం చూసే నేర్చుకుంటాం మనం రెగ్యులర్ గా. సినిమాల ప్రభావం మనుషుల మీద ఎంత ఉందో తెలియదు కానీ మా సినిమా యాక్టర్ల మీద బాగా ఉంది. సో అందుకే దీనికోసమే ఇవి కనిపించినట్టు వినిపించినట్టు ఉంటాయి చాలా వరకు విషయాలు మనతో. సో అందుకే మీకోసం ఇప్పుడు నేను కొన్ని సామాన్లు తీసుకొస్తున్నాను. ఈ సామాన్ల గురించి మీరు డైరెక్ట్ గా ఆ పేరు నాకు చెప్పకుండా దాని గురించి నాకు చెప్తే చాలు, నేను అదేంటో కనిపెడతాను. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ఇట్.
ఓకే, సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ డబ్బాకి ఒక కర్టెన్ ఉంది. కర్టెన్ వెనకాల కొన్ని సామాన్లు ఉన్నాయి. ఆ సామాన్ని అంటే 2-3 ఉండొచ్చు, 1-2 ఉండొచ్చు. ఒక బౌల్లో వేసుంటాయి ఆ సామాన్లు. ఆ బౌల్లో ఉన్న సామాన్లు ఏంటి అనేది మాకు మీరు ఎవరో ఒకరి స్టైల్లో చెప్పచ్చు. ఎవరో ఒక స్టైల్ చెప్ప యా, ఇది చూడొచ్చా? యా, ఒకటే కర్టెన్ తీయండి, కర్టెన్ పైకి వేసేసేయండి, ఆ సామాన్ని బయటికి తీయండి మెల్లగా. తెరా మీ ఎక్స్ప్రెషన్ బట్టి తెలుస్తుంది మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉండుంటుంది. అంటే అసలు ఇలా క్రియేటివ్ గా ఉంటారని మీ టీం నేను ఉద్దేశించలేదు సార్ మా తెలివితేటలు తక్కువ అంచనా లేదు సార్. కానీ అసలు మీరు ఇలాంటి షోస్ చేయకూడదు సార్, సినిమాల్లోకి రావాలండి మీరు. వాట్ ఇన్ ఇమాజినేషన్. అందరు చూడండి ఆయన వాళ్ళ టీం క్రియేటివిటీ మామూలు క్రియేటివిటీ కాదు ఇది. బాబోయ్ ఎంత మాట్లాడుకుంటున్నారంటే మామూలుగా ఉంటుంది రా శభాష్. అసలు ఇలా ఒక డెకరేషన్ చేయొచ్చు నాకు ఇప్పుడు మీ ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసాక అర్థమైంది. ఓకే, వాట్ ఈస్ ద ఐటమ్ ప్లీజ్? ఒకటి మనం బాగా ఇష్టపడి తాగి తినేది. తినే వస్తువు. తినే వస్తువు అంటే తినడం కాదు, గులాబ్ జామ్ చుట్టూ ఉండే జ్యూస్ కాదు, అలాంటిది. ఇంకొంచెం కానీ తాగొచ్చు, తినొచ్చు, కలుపుకోవచ్చు, తినచ్చు. మజ్జిగ ఇంకొంచెం అవతలకి వెళ్ళి ఇంకొంచెం అటల్నా, కొంచెం సౌత్కి రా, కొంచెం సౌత్ రానా. రసం. ఇంకొక వర్డ్, దానికి ఇంకో వర్డ్ చెప్పు. రసం తెలుగు అన్ని ఎక్కువ తాగితేనే ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. కాదు, రసం తెలుగు అంటే మన కింద రాష్ట్రం వాళ్ళు ఏం తాగుతారు? సాంబార్. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ సాంబారు లో ఒక ఫోటో ఉంది. సాంబార్ లో ఫోటో పెట్టి క్రియేటివిటీ మరి మీ టీం ఎలా వచ్చిందో తెలియదు. ఆ టీమ్ లో ఆ ఫోటో ఎవరిది అనేది ఇప్పుడు ఆ అమ్మాయికి కొంచెం స్పర్శ తక్కువ, ఫీలింగ్స్ ఏది బయటికి రావు, వెంటనే అన్ని కప్పెట్టేసుకుంటది. కానీ దాన్ని నాలా కనపడే వ్యక్తి వచ్చి దాన్ని అమ్మాయిలో ఉన్న ఫీలింగ్స్ అంటే చేశాడు. అప్పుడు తను అన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. యా, శృతి హాసన్. ఎగ్జాక్ట్లీ. అరే సాంబార్ లో శృతి హాసన్. చంపేస్తా సార్ నన్ను ఆవిడకి తెలిస్తే రా నా ఫోటోని సాంబార్లో ముంచావా. ఓకే, సో ఏ ఫీలింగ్స్ లేవు, స్పందన లేదు శృతి హాసన్కి అంటున్న అల్లు శిరీష్. స్పందన క్యారెక్టర్, అదే క్యారెక్టరే కొంచెం కలిపాలా సెట్ చేసా. వెబ్సైట్ ఫ్రెండ్లీగా చెప్పు. ఓకే, లాస్ట్ వన్. ఇది చిన్నప్పటి నుంచి స్కూల్ బయట అమ్మే వస్తువు. దీంట్లో ఉప్పు, కారం, ఉల్లిపాయలు స్కూల్ బయట ఇవి చిన్నప్పుడు బొరుగులు, మరమరాలు. దానికి ఇంకేదో పెట్టారు సార్ మా వాళ్ళు సామాన్లు. ఇది రంగురంగులుగా ఉండును. చిన్నప్పుడు మనం పట్టుకునే వాళ్ళము. ఇది గాల్లో ఎగురును. కైట్. గాల్లో ఎగురును. పువ్వు ఉంటుంది, ఇది వాళ్తుంది, జుయ్యి అంటుంది, వెళ్ళిపోతుంది. రాకెట్. పువ్వు ఉంటుంది, వాళ్తుంది, వెళ్ళిపోద్దా. బటర్ఫ్లై. రైట్ ఆన్సర్. ఎస్ సార్, మనకి లోక జ్ఞానం ఎక్కువ ఇవ్వడం వల్ల ఇన్ని విషయాలు తెలిసాయి, కానీ లేకపోతే ఇవన్నీ ఆడడం ఎంత కష్టం అసలు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం అంటే మీ గురించి చాలా మంది చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. నేను అడిగే ప్రశ్నలే కాదు, మీ వాళ్ళకు కూడా కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంటుందిగా. మా వాళ్ళకా? యా, మరి ఎవరు? వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. హియర్ వి గో. Hi, this is Vaibhav. I'm Sirish's friend since over a decade. నేను ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. Who is your favorite actress? Who are you dying to work with? All of us really want to know. See you. Who is your favorite actress? And ఎవరితో అయితే మీరు పనిచేయాలని కసిగా ఫేవరెట్ యాక్ట్రెస్, నేను పనిచేద్దాం అనుకుంటున్న యాక్ట్రెస్ తమన్నా. స్కిన్ టోన్ ఫెంటాస్టిక్ అండ్ సూపర్ డాన్సర్. అవుతారేంటండి, తెల్లగా ఉంటుంది ఆవిడ ఒక్కరికే మేకప్ ఖర్చు ఉంటుంది తెలుసా. హీరోయిన్ లో చాలా బాగుంటారు అండ్ బాగా డాన్స్ చేస్తారు. సో మీ కాంబినేషన్ లో మేము ఎప్పుడైనా చూడొచ్చా? కమింగ్ సూన్. ఎవరైనా డైరెక్టర్ కాస్ట్ చేస్తే తప్పకుండా. విన్నారా డైరెక్టర్లు ఈ గురించి ఆయన చెప్పింది. సో థ్యాంక్ యూ వైభవ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ షో. గత 65 ఎపిసోడ్లుగా మేము ఎన్ని పార్ట్స్ మార్చినా ఈ షోలో ఈ ఒక్క పార్ట్ మార్చకుండా ఆడియన్స్ అలాగే ఉంచమని అడిగిన పార్ట్ మనం ఆడబోతున్నాం ఇప్పుడు, డంషల్ ఆర్ట్స్ లాంటిది. ఓకే, సో యు రెడీ శిరీష్? యప్. ఓకే, ఐ కాంట్ సే ఇట్. రెడీ, యాక్షన్. ట్రయాంగిల్. సెకండ్ వన్, లవ్. ట్రయాంగిల్ లవ్. ముగ్గురున్నారు. మూడో వర్డ్. ముగ్గురుంటారు కదా ట్రయాంగిల్ కూడా. కథ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఏయ్, నైస్ యాక్టర్ యువరా. 2 words. ఫస్ట్ వన్, వీరశంకర్ రెడ్డి.
సెకండ్ వన్ లైట్. సెట్ పైన, ఇంకా పైన, బాగా పైన. రాకెట్, ఆకాశమా? ఆకాశంలో ఏముంటుంది? ఆకాశంలో మబ్బులు ఉంటాయి సార్. దాని పైకి వెళ్తే సూర్యుడు చంద్రుడు ఉంటాడు సార్. అవి రెండు కాకుండా ఏముంటాయి సార్? నక్షత్రాలు ఉంటాయి. స్టార్, మెగాస్టార్, స్టార్స్. నక్షత్రం చెప్పావు కదా. మాట్లాడతారండి సార్ మీరు నాతో? వైఆర్ టాకింగ్. చెప్పకూడదు కానీ మాట్లాడకూడదు నేను రూల్ పెట్టలేదు కదా. మాట్లాడకూడదు. అవునా? నాతో నువ్వు దాడేసి వెళ్ళిపోతున్నావు కావాలని ఓడించడానికి. నక్షత్రం చెప్పేసావు. రెండో వర్డ్ నక్షత్రం. మిమ్మల్ని గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉంటాను. ఓకే సరే. నక్షత్రం. సెకండ్ వర్డ్ నక్షత్రం. ఫస్ట్ వన్ పెళ్ళి అమ్మాయి, పొడుగ్గా ఉండే అమ్మాయి, బాగా గట్టిగా బలంగా ఉండే అమ్మాయి. చాలా మంది ఉన్నారు సార్ సినిమాల్లోనా. దీపికా పడుకునే. మనకు తెలుగులోనా రకుల్ ప్రీత్ సింగ్. పొడుగ్గా, ఇంకా పొడుగు కావాలా మీకు? బాగా హైట్ కావాలా? నాకు సిగ్గు. అనుష్క. ఓకే, అనుష్క సినిమా మంచి హిట్. ఆ సినిమా బ్లాక్ బస్టర్, బొనాంజా హిట్, ఇండస్ట్రీ హిట్. ఓకే, మన జయచమ్మ మాయమ్మ. అరుంధతి. థ్యాంక్స్. అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రానికి నీ కష్టాలు ఇవా? మరి నెక్స్ట్ 2 words. సెకండ్ వర్డ్ ఫుడ్ ఐటమ్. టిఫిన్. వాట్ టిఫిన్? దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, దోశ లాంటిది. ఊతప్పం. థ్యాంక్స్ రా, నీకు అయిపోయారు నా చేతిలో. పెసరట్టు. వెరీ గుడ్. ఫస్ట్ వన్ ఏం వేస్తారు? నూనె వేస్తాం, ఉల్లిపాయలు వేస్తాం. ఉప్మా చెప్తారా మీరు? ఉప్మా, పెసరట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వెల్ ప్లేడ్. క్లాప్స్. కమ్ ఆన్. ఎస్, అయిపోయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఆ ఘోరం జరగబోతోంది. నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్తారు. తప్పదా? ఈ భయంకరమైన సత్యాన్ని దాటి మీరు ఎటు పోలేరు. భరించాలా? భరించాల్సిందే. మీరు చూడడానికి లేదు, నో చీటింగ్ నాలాగా. నీ యాక్టింగ్ అలా ఉంది మరి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే కాపీ కొడతారని ఎక్కువ చేయట్లే. రెండు పదాలు. రెండో పదం హార్ట్, గర్ల్ ఫ్రెండ్, కలవడం, డేటింగ్, లవ్, పిక్చర్. రెండో పదం హీరోయిన్, డాన్సా, లవ్. ఇద్దరి మధ్యన ఉండేది ఏంటి? ఇద్దరు తాగేదా? ఏంటి అంటే నువ్వు తీసేసి చెప్పినాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఫీల్ రాదు నాకు లేకపోతే. ఓకే సరే. ఇద్దరు. ఫస్ట్ వర్డ్ లవ్, ప్రేమ. రెండో వర్డ్ ప్రేమ దేశమా? లవ్ స్టోరీ, ప్రేమ కథ. ప్రేమ కథ. సినిమా చూపిస్తావా మామ? కబాడీలా ఏం చేస్తున్నా? అదేంటి మధ్య ఇదేంటి? ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఫస్ట్ వర్డ్ ప్రేమ. సినిమా పేరు ప్రేమ దేశం, ప్రేమికుల రోజు. ఏంటిది? నేను అప్పుడప్పుడు చెప్తున్నాను ప్రేమతో సినిమా. ప్రేమ కథ చిత్రం. నేను కొత్త జంట. నో సారీ, కొత్త జంట, ప్రేమ జంట. బా అబ్బా, ప్రదీప్ రా. ఇప్పుడు చూడండి సార్. అమ్మాయి తినేది అగరబత్తి, పొయ్య కాదు, స్టిక్, క్యాండిల్. అమ్మయ్య క్యాండిల్ పెడితే, క్యాండిల్ పెడితే ఇద్దరి మధ్యన తింటూ ఉంటారు. ఆ వెలుతురికి బోటు, వెలుతురు, జాబిలి. జాబిలి దగ్గర, ఇంకొంచెం దగ్గర మూన్ లైట్, లైట్ మూన్, మూన్ లైట్ డిన్నరా? రైట్ ఆన్సర్. చంపేశావు. లాస్ట్ మెగాస్టార్. ఆ సినిమా మెగాస్టార్ గారు ఆ చెప్పులు కుట్టుకునేవాడు. ఆ సినిమా పేరు స్వయం కృషి. రైట్ ఆన్సర్. ఎస్. థ్యాంక్ యూ. నాలుగు బాగా ఆడుతున్నారు మీరు కూడా. నీతో నీ టాలెంట్ వచ్చేసింది. పర్లేదు, ఇట్స్ ఓకే. వెల్ ప్లేడ్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇంత సూపర్ ఫాస్ట్ గా ఆడలేదు. ఫాస్టెస్ట్ ఈ రౌండ్ ఇంత ఫాస్ట్ గా ఆడింది మీరే. ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను నేను ఇది. ఇట్ వాస్ గ్రేట్.
Thank you. శిరీష్ మా షోకి వచ్చారు, ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. Thank you very much. అండ్ చాలా అల్లరి చేసిన ఇద్దరం కలిసి డెఫినెట్ గా ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం. థ్యాంక్ యూ. సో బిఫోర్ యూ లీవ్ నాకు హ్యాండ్ సైన్ ఇచ్చే ముందు మీకోసం ఒక గిఫ్ట్ హ్యాంపర్, షుగర్ ఫ్రీ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. స్విచ్ టు షుగర్ ఫ్రీ అండ్ మేక్ మోస్ట్ ఆఫ్ యువర్ వర్క్అవుట్. యాక్చువల్లీ మీరు స్విచ్ టు అంటున్నారు, బట్ ఐ ఆల్రెడీ యూజ్ షుగర్ ఫ్రీ. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్. అలాగే సెల్కాన్ డైమండ్ 4G ప్లస్ వారి తరఫు నుంచి బ్యూటిఫుల్ ఫోన్ ఫర్ యూ, ఎందుకంటే కొంచెం టచ్ లో ఉండడం కోసం. డెఫినెట్లీ. థ్యాంక్స్ లాట్. లవ్లీ బ్యూటిఫుల్ ఫీచర్స్ అండ్ మోస్ట్ ఎకనామికల్ వన్. Yeah. అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఫోన్. థ్యాంక్ యూ వెరీ Just for మచ్. you. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సెల్కాన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ మా షోకి వచ్చారు, బోల్డ్ కబుర్లు. Yeah. సో ఇలాగే ఇంత ఎనర్జీతో సినిమాస్ అన్నిటిలో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటాం. Definitely. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.